హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మేము ఎళ్తున్నామనమాట. సో, ఎంఎఫ్ఏ ఈజ్ లైక్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో, ఈరోజు ఏంటి స్పెషల్ అంటే అక్కడ కేపాప్ హాల్యూ వేవ్ అవుతుందనమాట. సో, ఎప్పటినుంచో ఎళ్దాం అనుకుంటే ఈ ఆఖరికి ఎంఎఫ్ఏకెళ్ళడానికి ఇదొక ఛాన్స్ దొరికింది. సో, ఐయామ్ రియలీ ఎక్సైటెడ్. లెట్స్ గో! ట్రామ్‌లో వెళ్దామని స్టార్ట్ అయితే ఇంతమంది జనాలున్నారు. ఇంతమంది జనాల్లో ఎక్కడెళ్తాము? ఎంతసేపు వెయిట్ చేస్తామని చెప్పేసి నడుచుకుంటూ స్టార్ట్ అయినాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఎంఎఫ్ఏకొచ్చేసామనమాట. ఎంటర్ అయ్యాక టికెట్ తీసేసుకున్నాము. సో, బేసికల్లీ టికెటింగ్ వచ్చేసి స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటది. మన ఐడీ కార్డ్ చూపిస్తే. సో, అది తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. అలా లోపలికొచ్చి చూస్తే ఒక మినీ రెస్టారెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. అండ్ యే థాట్స్ మీ. మేమెళ్ళిన రోజు ఫ్రెండ్‌షిప్ డే అనమాట. సో, వాళ్ళు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మాకి థ్రెడ్స్ అండ్ బీడ్స్ ఇచ్చి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రేస్లెట్స్ చేసుకోమన్నారు. అలా చేస్తూ ఉంటే ఐ వాస్ డిస్ట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఏంటా అని చూస్తే కేపాప్ మ్యూజిక్ నడుస్తుందనమాట. ఏంటా అని ఎళ్లి చూస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ప్రాక్టీస్ చేసుకుంటున్నారని చెప్పేసి ఐ వాస్ బ్యాక్ టు మై వర్క్ అండ్ హియర్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అనమాట. అలా దీని తర్వాత బ్రేస్లెట్స్ ఫినిష్ అయ్యే లోపల ఫ్లాష్ మాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ మీన్ ఫ్లాష్ మాబ్ ఆర్ డాన్స్ కవర్. సో, అది అలా కాసేపు ఎంజాయ్ చేశాము. అసలే మనకి ఇందులో చాలా ఇంట్రెస్ట్ కదా! లోపలికెళ్ళాక దేర్ ఆర్ 2 సెక్షన్స్ అనమాట. ఒక చోటొచ్చేసి మొత్తం ఇలా వాళ్ళ ఫేమస్ మూవీస్ అవన్నీ వాటివి డిస్‌ప్లే పెట్టారు. అండ్ యాస్ యూ కెన్ సీ థట్ వాస్ 'స్క్విడ్ గేమ్' అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ పోస్టర్స్ గాని అదనని. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ మూవీ వాళ్ళది 'పారాసైట్' ఐ గెస్ చూసే ఉంటారు చాలామంది. సో, ఇది దాన్ని డిస్‌ప్లే అనమాట. ఆ మూవీ సెట్, మినీ సెట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ దాని తర్వాత ఇంకో సెక్షన్ దగ్గరికెళ్తే ఇక్కడ వచ్చేసి అన్నీ వాళ్ళ కల్చర్‌కి ఆహ్, తగిన ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టారు. ఆహ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాస్ ఆర్ అక్కడ చూసుకుంటే అదొక బైండింగ్ కర్టెన్ ఆర్ సంథింగ్ అలాగా వాళ్ళ కల్చర్‌కి దగ్గరైంది పెట్టారు. అండ్ ది అదర్ సెక్షన్ యాస్ వి గో త్రూ ఇట్స్ నన్ అదర్ థాన్ కే-పాప్. ది హాల్యూ వేవ్ స్టార్ట్ అయింది దీనివల్ల అండ్ కే డ్రామాస్ వల్ల ఆల్సో. సో, అండ్ ఒక దగ్గర ఇక్కడైతే మొత్తం ఆహ్, వాళ్ళ కాస్ట్యూమ్స్, కేపాప్ ఫేమస్ ఐడల్స్ కాస్ట్యూమ్స్ అవన్నీ. అండ్ యాస్ యూ ఆల్ కెన్ సీ ఈ గోడ మీద ఉన్నయన్ని డిఫరెంట్ ఐడల్స్ ఆర్ బ్యాండ్స్‌వి లైట్ స్టిక్స్ అనమాట. యాస్ యూ కెన్ సీ బ్లాక్ పింక్, షైనీ, బిగ్ బ్యాంగ్, బీటీఎస్ ఇలా డిఫరెంట్ ఐడల్స్‌వి లైట్ స్టిక్స్ అండ్ థాట్ ఈస్ బీటీఎస్ ఆఫ్ కోర్స్. అండ్ దాని తర్వాత అలా ముంగటికెళ్తే అక్కడ ఒకటి హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఆహ్, డాన్స్‌వి వీడియో తీసి అలా స్క్రీన్ మీద మనం చూడగలుగుతాం మనల్ని. సో, ఐ సో, మనం ట్రై చేయకుండా ఉంటామా? పక్కా ట్రై చేషినా. ఎంతో ధైర్యం తెచ్చుకొని ట్రై చేషినా. యాస్ యూ కెన్ సీ అందులో మధ్యలో అందరికంటే షార్ట్ ఉన్న పర్సన్ అది మనమే అనమాట. ట్రై చేసిన తర్వాత సో, నేను వీడియో తీయలేదు యాక్చువల్లీ. బట్ వి వెంట్ టు అ స్టోర్. అందులోనే ఒక స్టోర్ ఉండే వేర్ యూ నో హాలీవుడ్ కొరియన్ డ్రామాస్ ఆర్ బ్యాండ్స్‌కి సంబంధించి ప్లుషీస్ గానీ, కీ చైన్స్ కానీ ఇలాంటివి అమ్ముతుండే. సో, అందులో అలా కాసేపు తిరిగేసి వి రీచ్డ్ హోమ్ బ్యాక్. సో, గైస్ దిస్ వాస్ అ డే టు ఎంఎఫ్ఏ. హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ. మీట్ యూ అగైన్. బాయ్.